హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు పాలకూర రైస్ ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. మా పిల్లలకి పప్పులో వేస్తే పాలకూర అసలు తినరండి. అందుకే నేను ఇలా రైస్ చేసి పెడతాను. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాలకూరని వేడి వాటర్లో వేసి కొంచెం ఒక 2 నిమిషాలు అలా ఉడికించాలండి. ఇలా ఉడికించడం వల్ల పచ్చివాసన అనేది రాదు. నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలకూరని ఐస్ వాటర్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఈ ఐస్ వాటర్లో వేయడం వల్ల పాలకూర అనేది రంగు మారకుండా ఉంటుంది. కూల్ వాటర్లో వేసిన పాలకూరని 1 నిమిషం పాటు అలాగే ఉంచి కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలక్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులండి. ఒక చిన్న మరాఠీ మొగ్గ, అలాగే అనాసి పువ్వు, షాజీరా. ఇది బిర్యానీ పువ్వు అండి, స్మెల్ బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, అలాగే ఆవాలు, పసుపు, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోవాలండి. పచ్చిమిర్చి వేగాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని వేసి పాలకూర పేస్ట్ అన్నానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసి వడ్డించుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర రైస్ అనేది రెడీ అయిందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అసలు పాలకూర స్మెల్ అనేది రానే రాదు.